శ్రీకాకుళం నియోజకవర్గం రాఘోలులో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యే గొండ్రు శంకర్, జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్తో కలిసి జెండా ఊపి దివ్యాంగ శక్తి పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దివ్యాంగుల తరపున ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ధన్యవాదాలు తెలిపారు. జిల్లాలో సుమారు 43,000 మంది దివ్యాంగులకు ఈ పథకం ద్వారా ప్రయోజనం చేకూరుతుందని చెప్పారు. దివ్యాంగులు 5 రకాల ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే అవకాశాన్ని కూటమి ప్రభుత్వం కల్పించిందని మంత్రి పేర్కొన్నారు. ఇలాంటి దివ్యాంగ శక్తి ఆర్టీసీ బస్సుల్లో కూడా ఉచితంగా ప్రయాణించే కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుట్టాం. దాని పేరే దివ్యాంగ శక్తి. కరెక్ట్గా 11:30 గంటలకి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గుంటూరు జిల్లాలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. 175 నియోజకవర్గాల్లో శాసనసభ్యులు, మంత్రులు ఈ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించిన విషయం మనందరం కూడా చూస్తున్నాం. అందులో భాగంగా మన జిల్లాలో మనం కూడా రాఘోలులో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి స్త్రీ శక్తి పథకం సూపర్ డూపర్ హిట్ అయిందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈరోజు రాష్ట్రంలో ఆగస్టు నుంచి నేటి వరకు తీసుకుంటే 150 కోట్ల మంది మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేశారంటే ఈ పథకం ఎంత మంచి కార్యక్రమమో మనందరం అర్థం చేసుకోవాలి. అనునిత్యం ముఖ్యమంత్రి గారు పర్యవేక్షిస్తున్నారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకి గౌరవం ఏ విధంగా ఉంది, మర్యాద ఏ విధంగా ఉంది, ఆర్టీసీ బస్సుల్లో టాయిలెట్స్ కానీ పరిశుభ్రత కానీ ఏ విధంగా ఉంది అని ముఖ్యమంత్రి గారే అనునిత్యం పర్యవేక్షిస్తూ దీన్ని ముందుకు తీసుకెళ్లిన విషయం మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈ సందర్భంలో డిసెంబర్ 3కు అనుకూలంగా మంచిగా ఉంటే మంచిని చెప్పండి, చెడు ఉంటే చెడు అని చెప్పండి, లోపాలుంటే లోపాలు ఉన్నాయని చెప్పండి. ఆ లోపాలు సరిచేసుకొని ఆ పథకాన్ని ఇంకా బ్రహ్మాండంగా అమలు చేయడానికి చంద్రబాబు నాయుడు గారు అనునిత్యం ప్రయత్నం చేస్తున్నారు. ఇటువంటి ముఖ్యమంత్రి, ఇటువంటి ప్రభుత్వం ఈ దేశంలో ఎక్కడా లేదు. ఒక పథకం ఇచ్చారంటే ఇప్పుడే వికలాంగులకి బస్సులో ఫ్రీగా ఇచ్చాం. సాయంత్రానికి ఫోన్లు వస్తాయి, మీరు బస్సు ఎక్కారా, ఎక్కితే మీకు ఆర్టీసీ సిబ్బంది గౌరవించారా, మీకు బాగా చూసుకున్నారా, ఇవన్నీ మీకు ఫోన్లు వచ్చేటప్పుడు మీరు జాగ్రత్తగా విని దానికి ఆన్సర్ చేస్తే లోపాలు ఉంటే దాన్ని సరి చేస్తాం. ఉదాహరణకి స్త్రీ శక్తి పథకం ఉంది. 80% మంది మహిళలు 2 క్వశ్చన్లు అడుగుతున్నాం.